అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడొద్దు ఇక వాటి వైపు. సాధు సుందర్ సింగ్ గారిని వాళ్ళ మేనమామ వాళ్ళు వాళ్ళ బంధువులు అడిగారంట, రే బాబు, సిక్కు మతస్థులు మనం, నీకెందుకురా ఆ దేవుడు ఆ బైబిలు, నువ్వు వదిలిపెట్టు, నువ్వు ఆ దేవుని వదిలిపెట్టు, ఆ బైబిల్ని వదిలిపెట్టు, మరలా రా, మన దేవుని మనం కొలుచుకుందాం, మరలా మన జీవితంలో మనం ప్రవేశిద్దాం, నువ్వు ఆ దేవుని వదిలిపెట్టారా బాబు అని సాధు సుందర్ సింగ్ గారిని అంటే ఆయన చెప్పాడంట, బైబిల్ పట్టుకొని చెబుతున్నాడు, ఈ బైబిల్ నేను పట్టుకున్నాను, నేను వదిలేది లేదు, వెనక్కి తిరిగి చూసేది లేదు. ఈ నూతన సంవత్సరంలో నేనేం చేయాలంటే, నీవు దేవుని వాక్యాన్ని పట్టుకోవాలి, దేవుని వాగ్దానాలను పట్టుకోవాలి, ప్రార్థన జీవితాన్ని పట్టుకోవాలి. నీవు బైబిల్ చదవాలి అని తీర్మానం చేసుకున్నావు చూడు, ఆ బైబిల్ చదివే విధానాన్ని పట్టుకోవాలి అంతే. మిషనరీల చరిత్ర చదవాలని అనుకున్నావే, ఆ మిషనరీ చరిత్రలో నువ్వు పట్టుకోవాలి. తెల్లవారుజామున నేను మందిరానికి వెళ్ళి ప్రార్థన చెయ్యాలని తీర్మానం చేసుకున్నావే, ఆ తీర్మానాన్ని పట్టుకోవాలి. దేవుని కొరకు నేను ఈ పని చెయ్యాలి అని నువ్వు మనసులో అనుకున్నావే, ఆ మాటలు పట్టుకోవాలి, ఆ నిర్ణయాన్ని పట్టుకోవాలి. కావున అయితే ఒకటి చేస్తున్నాను. ఎన్ని చేస్తున్నాడండి పౌలు గారు? ఒకటి చేయించున్నాను. మనమే ఏం చేస్తామో తెలుసా? ఇప్పుడు ఇదే నెల, ఏ నెల? జనవరి నెల. జనవరి నెలలో బాగా ప్రార్థన చేస్తాము. ఫిబ్రవరి నెలలో ఒక శోధన వస్తుంది. ఓడించగలిగిన వాడు ఇంకా ఈ భూమి మీద ఎవరు లేరు, ఎవరైనా నన్ను ఓడిస్తే నా ఆస్తిని వాళ్ళకి రాసేస్తాను అన్నాడంట. అంటే గుర్రపు స్వారీ చేసే ఇంకొక వ్యక్తి, ఎవరు ఆ వ్యక్తి మీద గెలవలేకపోతున్నారు. వేరే అతను బాగా ఆలోచన చేసి ఆ గుర్రపు స్వారీ వేగముగా వెళ్ళే వ్యక్తికి ఒక బంగారపు కడియ చేసి ఇద్దరు పోటీ, అంటే గుర్రపు స్వారీ స్టార్ట్ చేసినప్పుడు ఈ మొదటి వ్యక్తి దాటేసి వెళ్ళేటప్పుడు తన చేతిలో ఉన్న ఒక బంగారపు కడియను వాళ్ళ గుర్రం ముందు క్రిందకు వదిలేసాడంట. అప్పుడు ఈ స్వారీ చేసే వ్యక్తి గుర్రము దిగి స్వారీ ఆపి, ఆ పరిగెత్తటం ఆపి గుర్రం దిగి ఆ క్రింద పడ్డ బంగారపు కడి తీసుకొని సంతోషించి ఆ వాళ్ళ సంచిలో వేసుకొని మరలా గుర్రం ఎక్కి స్వారీ మొదలుపెట్టాడు. ఈ లోపు రెండో వ్యక్తి చాలా దూరం వెళ్ళిపోయాడు. మరలా దాటాలి అని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇంకొక బంగారపు కడియను వేసాడంట. మరలా అదే పని, దిగారు, తీసుకున్నారు, సంచిలో వేసుకున్నాడు. మరలా స్వారీ స్టార్ట్ అయ్యే లోపు ఈ రెండో వ్యక్తి గోల్ రీచ్ అయ్యాడు, గెలిచాడు. ఈ మొదటి వ్యక్తి నన్ను ఓడించగలిగిన వాళ్ళు ఎవరో లేరు అని అన్నావు కదా, ఇప్పుడు చూడండి రెండో వ్యక్తి నిన్ను ఓడించాడు అని అంటే ఎలా ఓడించావయ్యా అని గెలిచిన వ్యక్తిని అడిగితే అన్నాడంట, వాళ్ళ బలహీనత నేను తెలుసుకున్నాను. బంగారపు కడియకు ఈ వ్యక్తి ఆశపడతాడని వాళ్ళ బలహీనత తెలుసుకున్నాను. నన్ను దాటవేసే లోపు వాళ్ళ ముందు ఒక బంగారపు కడియ క్రింద పడేశాను. 2 సార్లు అలా పడేశాను. కొంత టైం వేస్ట్ అయింది వాళ్ళకి.
ఈలోపు నేను దాటాను, గురి వద్దకు వెళ్ళాను. అంటే ఈ ఓడిపోయిన వ్యక్తి ఒకటి చేయాలనుకొని ఇంకొకటి చేశాడు. అంతేనా? ఒకటి చేయాలనుకొని ఇంకొకటి చేశాడు. ప్రియరా, మన ఆత్మీయ జీవితంలో పౌలు గారు అంటున్నాడు, అయితే ఒకటి చేయుచున్నాను. నువ్వు దేవుళ్ళో ఎదగాలి అని అనుకుంటా ఉన్నప్పుడు దేవునితోనే నీవు సహవాసం చేయాలి. కానీ వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. ముందు ఏముందండి? వెనకేమో నీ ఆత్మీయ జీవితాన్ని లాగేసేవి వెనక ఉంటున్నాయి. ముందు ఏమున్నాయి? చూడండి, దేవుని వాక్యంలో 65వ కీర్తన చూడండి. 65వ కీర్తన మన ముందు ఏముందో చూద్దాం. 65వ కీర్తన 11వ వచనం చదవండి. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. చూసారండి, సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. దేవుడు ఒక కిరీటములాగా ఈ సంవత్సరాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆమేన్. ఎలా ఇచ్చాడండి ఈ సంవత్సరాన్ని? ఒక కిరీటము. ఈ 2024 సంవత్సరం ఒక కిరీటము. ఆ కిరీటము చుట్టూ 12 నెలలు అనే డైమండ్స్ ను తొడిగించాడు. ఆ డైమండ్స్ చుట్టూ 366 రోజులు అనే మెరుపులు దిద్దాడు. ఇది ఒక కిరీటముగా దేవుడు నీకు ఇచ్చాడు. మనం ఫలించేది ఎప్పుడంటే దేవునికి వాడిన సమయమేనండి. అందుకని అక్కడ ఏముందంటే, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. సారము వెదజల్లుచున్నవి అంటే దేవుని కొరకు నువ్వు వాడుతూ ఉంటే, దేవుని నువ్వు ముందు పెట్టుకుంటా ఉంటే, దేవుని యొక్క సన్నిధిని నువ్వు ముందు పెట్టుకొని వెళతా ఉంటే, దేవుని యొక్క జాడలు అనగా ఆయన గుర్తులు సారమునిస్తా ఉంటాయి. దేవు సారమును మనకిస్తా ఉంటాయి. కావున మనము వెనుకున్నవి మర్చిపోవాలి. మన అలవాట్లు, మన పద్ధతులు, మన స్నేహాలు, మనల్ని ఆత్మీయముగా ఏమేమి పాడు చేసినాయో అవన్నీ మర్చిపోయి ముందున్న గురి. మన ముందు ఎవరున్నారు? మనం పాడతాం కదా, నా గురి నీవేన ప్రభువా, నా గురి నీవేన ప్రభువా, నీ దారినే చేరెదను నేను, నీ దారినే చేరెదను. చూసారా? కాబట్టి మన గురి ఏమిటంటే, నా గురి నీవే ప్రభువా. నా గురి బైబిల్ చదవటమే నా గురి. ఇప్పుడు బైబిల్ చదవాలనుకొని గురి పెట్టుకున్న నీకు ప్రయాణాలు ఎక్కువ రావచ్చు, గురి తప్పకూడదు. బైబిల్ చదవాలనుకున్న నీకు కొన్ని బలహీనతలు రావచ్చు, గురి తప్పకూడదు. లేక నీకు పని ఒత్తిడి పెరగవచ్చు, అయినా నువ్వు గురి తప్పకూడదు. బైబిల్ చదవాలి, దేవుని కొరకు ఇది చెయ్యాలి. దేవుని మందిరం పనులు ఎప్పటి వరకు మనం చేసాం, చాలా వరకు. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, అవి నేను చేసి పూర్తి చెయ్యాలి, అది నా గురి అనుకోవాలి. దేవుని పనిని నేను పూర్తి చేయాలి. దేవుని పనిని చేసి నేను ముగించినప్పుడే ప్రభువు మనల్ని బలానమ్మకమైన దాసుడా అని అంటాడు. ఏ పనైనా చేసి మధ్యలో ఆపితే మనము మంచి రిపోర్ట్ మనకు రాదు దేవుని దగ్గర.
బలా నమ్మకమైన దాసుడు అని ఎప్పుడన్నాడు అని అంటే, పని పూర్తి చేసిన వారిని బలా నమ్మకమైన దాసుడా అని పిలిచాడు. సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. చూడండి, ఎలాంటి శిశువులంట వాళ్ళు? క్రొత్తగా జన్మించిన శిశువులు. ఈ క్రొత్తగా పుట్టిన పిల్లల్లో వాళ్ళ మనస్సు నిర్మలముగా ఉంటుందండి. ఇంకా ఏమి కోపాలు, ఆవేశాలు, పగ, ద్వేషము, ఈ అసూయలు ఇవన్నీ ఉండవు. పిల్లల మనస్సు నిర్మలంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. మన మనస్సును ఎప్పుడు కూడా అలాగ నిర్మలముగా ప్రశాంతంగా ఉంచుకోవాలి. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. ఇది ఎలా సాధ్యమో? ఆల్రెడీ మన మనసులో చాలా ఉన్నాయి, అవన్నీ మర్చిపోవటం అంటే అది అయ్యే పని కాదు. కానీ పరిశుద్ధాత్ముడు నిన్ను నూతన పరుస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు నీ దిగులు తీసేస్తాడు, నీ కృంగుదల తీసేస్తాడు, నీ డిప్రెషన్ తీసేస్తాడు, అలాగే నీలో ఉన్న బాధలు, బలహీనతలను తీసేస్తాడు. ఆయన నిన్ను నూతన పరుస్తూ ఉంటాడు. ఆయన నూతన పరుస్తాడు. మీరు బంగారం షాపు దగ్గరకు వెళ్ళి ఆ పోగులు కానీ లేదా ఏదన్నా ఒక బంగారపు వస్తువు చాలా సంవత్సరాలు వాడి అవి నల్లగైపోయి 2-3 ముక్కలైపోయింది అనుకోండి ఆ వస్తువు. వాటిని ఆ బంగారం షాప్ ఆయన దగ్గరికి తీసుకువెళ్ళి, అయ్యా దీంతో క్రొత్త వస్తువు తయారు చేయండి అని అంటే, ఆ పాత వస్తువును నువ్వు వాళ్ళకిస్తే ఆయన ఏమంటే చేస్తున్నాడు? వాటిని కరగబోసి మరలా క్రొత్త వస్తువును తయారు చేస్తున్నాడు. పగిలిపోయిన బంగారపు ముక్కలే, నల్లగా అయిపోయిన బంగారపు ముక్కలే 2-3 ముక్కలు వాళ్ళ చేతుల్లో పెడుతున్నావు, వాటిని కరగదీసి క్రొత్త వస్తువును తయారు చేసి ఇస్తున్నాడు నీకు. అలాగే పిల్లరా, మన జీవితాలు కూడా ఆ నల్లగా మారిన, పగిలిపోయిన ముక్కల్లాగా మన జీవితాలు ఉండొచ్చు. మన జీవితము పగిలిపోయిన ముక్కల్లాగా, సమస్యల చేత నలుపు బారిన ముక్కల్లాగా ఉండొచ్చు. ఈ క్రొత్త సంవత్సరంలో ఈ ముక్కల్ని, అవి 2 ముక్కలైనా 3 ముక్కలైనా 16 ముక్కలైనా సరే, ఆ ముక్కలు పగిలిపోయి నల్లబారిన ఆ ముక్కల్ని, ఆ జీవితాన్ని మన ప్రభువు దగ్గరకు వెళ్ళి, ప్రభువా నా జీవితాన్ని నిర్మలముగా చేయండి అని అడిగినప్పుడు ఆయన మనల్ని నూతన పరుస్తాడు. అందుకని ఇక్కడ పేతురు గారు రాస్తున్నాడు, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయమును ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఇప్పుడు ఒక మాట అడిగేదా మిమ్మల్ని? ఈ సంవత్సరం బైబిల్ ఒక్కసారి పూర్తిగా చదివిన వాళ్ళు అందరి చేతులు ఎత్తండి. చూడండి, బయట ఎంతమంది ఉన్నారో, లోపల ఎంతమంది ఉన్నారో. ఇప్పుడు ఇంకొక మాట అడుగుతున్నాను, చదవాలి అని ప్రారంభించి మధ్యలో ఆపేసిన వాళ్ళు చేతులు ఎత్తండి. స్ట్రైట్గా మీరు యథార్థంగా ఎత్తితే మీకు ఏదన్నా సపోర్ట్ చేస్తా నేను. చదవాలని ప్రారంభించి మధ్యలో ఆపినోళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంకొక మాట చెబుతున్నాను, అసలు చదవాలని అనుకోలేదు, చదవలేదు అన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. ఒక మాట చెప్పేదా, యుద్ధానికి పోనోడు కంటే యుద్ధానికి వెళ్ళి ఓడిపోయినోడు గొప్పోడు. అర్థమైందా? దేవుడు మీకు తెలివితేటలు ఇచ్చాడు, చదువుకునే జ్ఞానం ఇచ్చాడు, కృపనిచ్చాడు, కానీ మీరు ఏం చదవరు? బైబిల్ చదవరు. అంటే అర్థం ఏంటో తెలుసా?
ఈ బైబిల్ నువ్వు చదవకపోతే, దేవుని వాక్యాన్ని చదవకపోతే నీకెప్పుడు పాతవి గుర్తొస్తా ఉంటాయి. మనం ఇప్పుడు చదివేమే, అయితే ఒకటి చేయుచున్నాను. ఏం చేస్తున్నాడు? వెనుకున్నవే మరచి ముందున్న గురి వద్దకే వెళ్ళాలి. ఈ వాక్యం చదవని వారికి, ప్రార్థన చేయని వారికి ఆ వెనుకున్నవి గుర్తొస్తా ఉంటాయి. వాటిని గురించే అనుదిన ధ్యానం అన్నమాట. వాటిని గురించే ఆలోచన చేస్తూ ఉంటారు. అందుకని నీవు వాక్యాన్ని చదువుతా ఉంటే నీ మనసు నూతనపరచబడతా ఉంటుంది. అందుకని దేవుని వాక్యాన్ని మనం చదవాలి. అందుకనే పిల్లరా, దేవుని వాక్యాన్ని చదవటానికి తీర్మానం చేసుకోండి. అది మన ముందున్న గురి. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఇది మన ముందు ఉన్నది. వెనుకున్నవి మరచి ముందున్న గురి యొద్దకు, అనగా రక్షణ విషయములో నేను ఎదగాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, దేవునితో నేను సహవాసము చేయాలి అని నీవు తీర్మానం చేసుకోవాలి. ఇంకా మన ముందు ఏమున్నది అని చూస్తే, మన ముందు ఏమున్నది అని అంటే చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం చదువుదాం. గలతీ 3:26. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. మన ముందు ఏముందంటే, విశ్వాసము వలన మనము ఎవరి పిల్లలుగా మారిపోతున్నామండి? దేవుని పిల్లలుగా మారుతా ఉన్నాము. నీవు ఒక దేవుని బిడ్డవుగా ఉండగలవు. ఈ నూతన సంవత్సరంలో ఒక నూతన కోణములో నువ్వు ఆలోచన చేయాలి. అదేమిటంటే, నేను దేవుని బిడ్డగా మారగలను. అందరూ మీ కుడి చేయి పైకి లేపి ఈ 3 సార్లు చెప్పండి ఈ మాట. నేను దేవుని బిడ్డగా మారగలను. నేను దేవుని కుమారుడుగా మారగలను. నేను దేవుని కుమార్తెగా మారగలను. ఆమేన్. ఒక నూతన కోణంలోనికి మనం వెళ్ళాలి. దేవుని బిడ్డలుగా మారగలము. ఈ గ్రహింపులోనికి మనం వచ్చినప్పుడు వెనుకున్నవి నువ్వు వదిలిపెట్టేసేయాలి. వెనుకున్నవి నువ్వు వదిలేసేసేయాలి. ఆ వెనుకున్నవి నువ్వు వదిలిపెట్టేసి, నేను దేవుని బిడ్డను, దేవుని పరిశుద్ధతలో ఎదగాలి, దేవుని స్వరం వినాలి, దేవునిలో ఫలించాలి, దేవుని కొరకు జీవించాలి, ప్రభు కొరకు గొప్పగా వాడబడాలి, నేను ప్రభువు చేత వాడబడాలి, ఇవన్నీ నువ్వు చెప్పుకుంటా వెళతా ఉన్నప్పుడు ఇక నువ్వు వెనక్కి తిరిగి చూసుకునే టైం ఉండదండి నీకు. ఆ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. నీకు అది వేస్ట్ అనిపిస్తుంది. ఈ మధ్య దేవుని సేవకుడు చెప్పాడు కదా ఇక్కడ ఉపవాస కూటాల్లో, నేను బాగా ప్రార్థన చేసిన తరువాత లోక సంబంధమైన దేవుని ఆలోచనలు నాకు వచ్చేసినాయి. దేవుని ఆత్మ నన్ను తాకాడు. ఇక నాకు లోకముతో పని లేదు. వెనుకున్నవి మరచి ముందున్న గురి వద్దకే పోవుచున్నాను. ప్రియరా, ఈ నూతన సంవత్సరంలో అలాంటి తీర్మానాలు నువ్వు చేసుకుంటావా? నీ నోటికి కూడా కళ్ళెం పెట్టుకోవాలి. దావీదు గారు అన్నాడు కదా, నా నాలుకతో పాపము చేయకుండానట్లు ఉన్నతగా చూసుకుంటాను, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము పెట్టుకుంటాను. ప్రార్థన చేస్తూ ఉన్న నీవు
ఆ నోటికి చిక్కము పెట్టుకోవాలి. అంటే ఏది పడితే అది మాట్లాడుతూ ఉండకూడదు. గంట సేపు ప్రార్థన చేసి 1 గంట సేపు లోకానుసారమైన మాటలు మాట్లాడేవంటే 2 చెల్లు అయిపోద్ది, ఉపయోగం లేదు. నువ్వు ప్రార్థన చేసి దేవునాత్మతో నింపబడాలి. అలాగ చేసినప్పుడు మనం ఏమవుతాము? యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉంటారు. ఇక చివరిగా ఇంకొక మాట చూద్దాం. మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త ఇక్కడ మన ముందు ఏముందో చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము. ఇరవై 8వ వచనం చూద్దాం. 8 నుండి. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు, మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. ఈ నూతన సంవత్సరంలో మనకు ముందు ఎవరున్నారంటే మనకు తండ్రి ఉన్నాడు. 9వ వచనంలో చూస్తున్నాం. భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. కావున మనము ఈ నూతన సంవత్సరంలో ఆ తండ్రిని చూస్తూ మనం ముందుకు వెళ్ళాలి. ఎవరిని చూస్తూ మనం వెళ్ళాలండి? తండ్రిని చూస్తూ, దేవుని వాక్యాన్ని చూస్తూ, దేవుని మార్గములో మనల్ని మనం సమర్పించుకుంటూ ముందుకు సాగాలి. అందుకనే మొదటి వాక్యాన్ని మనం చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న గురి వద్దకే పరిగెత్తుచున్నాను. వెనుకవి పాతవి, ముందున్నవి క్రొత్తవి. వెనుక ఉన్నవి మర్చిపోవాలి, ముందున్న గురి వద్దకు మనం వెళుతూ ఉండాలి. ఎక్కడ మనం వెనుకకి తిరిగి చూసే స్వభావం వస్తుందో. బైబిల్లో ఒక వ్యక్తి వెనక్కి తిరిగి చాలా దెబ్బతింది. ఎవరామె? లోతు భార్య. అంటే వెనకకి తిరిగి చూడవద్దు అన్నప్పుడు వెనకకి తిరిగి చూడటం అనేది ఎంత ప్రమాదమో చూడండి. అందుకనే పౌలు గారు అంటున్నాడు, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న గురి వద్దకే పోవచ్చున్నాను. వెనకవి మర్చిపోదాం. ముందున్న ఈ నూతన సంవత్సరంలో, ఈ నూతన తీర్మానాలతో, నూతన వాగ్దానాలతో మనము దేవుని సన్నిధిలో తండ్రిని చూస్తూ ముందుకు నడవాలి అని ప్రభు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. అందరము మోకరించి ప్రభు సన్నిధిలో, ప్రభా మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయమును మాతో ఉంచండి, మీ కృపలో బలపరచండి ప్రభా. మీ వాక్యపు వెలుగులో ఈ నూతన సంవత్సరము మాకు ఆశీర్వాదకరముగా ఉండటం కోసం వెనుకున్నవి మరచి ముందున్న గురి వద్దకు వెళ్ళండి అని చెప్పారు కదా. అయితే ఒకటి చేయుచున్నాను, మేము ఆ ఒకటే చేస్తూ ముందుకు వెళ్ళాలి, కానీ మాకు ఇష్టం వచ్చిందల్లా చేసుకుంటా వెళ్ళకూడదు ప్రభా. సరైన మార్గంలో మమ్మల్ని నడిపించండి అని నువ్వు ప్రభువుని అడుగుతావా? ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ ప్రియులైన వారిని అందరినీ మీరు దర్శించండి, మీ కృపలో బలపరచండి. వెనుకున్నవి మరచి ఆ పాతవి వదిలివేసి ముందున్న గురి వద్దకే మేము వెళ్ళాలి. క్రొత్తవి మేము చేస్తూ ముందుకు వెళ్ళాలి ప్రభువా. అట్టి కృపను మా అందరికి మీరు దయచేయండి. ఈ ప్రియులైన వారిని మీరు దర్శించండి.
విన్న వాక్యం మీ హృదయంలో నిలిచి కర్త ఉంచి మహిమ ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.